ఒక స్త్రీ కనుక సంతోషపడితే ఆవిడ ఎంత మేర ఆవిడ యొక్క సంతోషము నవ్వు వ్యాపించి ఉంటుందో అదంతా సుభిక్షంగా ఉంటుందండి. అంటే ఈ కాలంలో అతిశయోక్తులుగా చెప్పుకోవచ్చు, కానీ స్త్రీ శక్తి తెలిసిన వాళ్ళు ఎవరు దీన్ని అతిశయోక్తి అనుకోరు. ఎందుకంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని ఉంది కదా మనకి. స్త్రీలు సంతోషపడ్డ తర్వాత దేవతలు అక్కడే తిరుగుతూ ఉంటారంటే స్త్రీయే దేవత, ఆవిడని సంతోషపెట్టండి అంటే స్త్రీని స్త్రీగా బతకనిచ్చి స్త్రీలను స్త్రీలుగా స్పందింపజేసి స్త్రీలకి గౌరవం ఇచ్చి వాళ్ళని సంతోషపెట్టిన ప్రదేశంలో తప్పకుండా దేవతాభావనలు విహరిస్తూనే ఉంటాయి. అందుకనే ఈవిడేం చేస్తుందంటే, నేను ఒక స్త్రీని కనుక నా ఆత్మవైభవాన్ని మీరు కనుక స్తుతిస్తూ ఉంటే నేను సంతోషిస్తే దేశంలో ఉన్న స్త్రీలందరూ సంతోషిస్తారు. నా పిల్లలే కదా. ఎక్కడ స్త్రీ సంతోషంగా ఉంటుందో అక్కడ దేవతలు తిరుగుతారు కనుక దేశమంతా కూడా ప్రపంచమంతా కూడా దేవతాభావనతో నిండి ఉంటుంది.